ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైథిలి తలుచుకుంటే పుట్టింటి వాళ్ళ కోసం కొండల్ని కూడా ఢీ కొట్టగలదు. ఆకాశాన్నైనా అరచేతుల్లోకి దించగలదు. అమ్మో, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. బంటిగాడు ఫోన్ చేస్తున్నాడు. అవును, మాట్లాడు. హలో బంటి, చెప్పరా. ఫోన్ చేసి మాట్లాడవేంటి బంటి? నువ్వు ఈ నేరం నుంచి బయటపడినందుకు నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఆయన ప్రశాంతంగా ఉన్నారా? ఉంటారులేరా. నాన్నకి మనం తప్ప మరో ప్రపంచం ఆయనకి తెలీదు. మనకి బాధ కలిగితే ఆయన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. మనకి ప్రమాదం వస్తే ఆయన గుండెలు ఆగిపోతాయి. మనల్ని ఆయన కంటే గొప్పగా ప్రేమించేవాళ్ళు, మన మీద పిచ్చి ప్రేమతో ప్రాణాలు వదిలేవారు ఇంకెవరుంటారా బంటి? నిజంగా అలాంటి నాన్నకి బిడ్డలుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం రా. అరే బంటి, నేనిక్కడ మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేంట్రా ఏం మాట్లాడావు? సత్యవతి, సుహాసిని గారి కోడలు మన బంటిని నిర్దోషిగా నిరూపించిందంట. పెద్ద సమస్య నుంచి బయటపడేసిందంట. తను చేసిన ధైర్యానికి, త్యాగానికి మనమేమిచ్చినా రుణం తీర్చుకోలేం. ఏదేమైనా నాకు మాట్లాడే అవకాశం, అదృష్టం లేదు కాబట్టి ఆగాను. లేదంటే ఆమెను కౌగిలించుకుని మనసారా అభినందించి చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పుండేవాణ్ణి. అలాంటి కూతుర్ని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. మాట్లాడండి. తను చేసిన పనికి వాళ్ళ నాన్న గుండెలు గర్వంతో ఉప్పొంగిపోయి ఉంటాయి. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుంటాయి. ఆమె చేసిన సహాయానికి మాటలు రాక గొంతు తడారిపోయి ఉంటుంది. ఏదేమైనా ఆమె చేసిన పనికి థ్యాంక్స్ అనే 2 అక్షరాలు చెప్పి చేతులు దులుపుకోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది సత్యవతి, బాధగా ఉంది. ఏమండి, విన్నారు కదా? ఎదురింటి బంటిగాడి నాన్నగారు వాణ్ణి నిర్దోషిగా విడుదల చేయించినందుకు చాలా ఆనందపడుతున్నారు. ఆయన సంతోషం ఆయన కన్నీరు రూపంలో బయటకొస్తుంటే ఆయన ఆనందం తడబడుతున్న గొంతుతో ఫోన్లో వినపడుతోంది. ఏది ఏవైనా అలాంటి తండ్రికి కూతురుగా పుట్టడం వాళ్ళ అమ్మాయి చేసుకున్న అదృష్టం. అలాగే ఆ తండ్రి ప్రేమని పొందలేకపోవడం ఆమె చేసుకున్న దురదృష్టం. ఏదేమైనా ఎప్పటికైనా ఆ తండ్రి కూతుర్లు కలవాలని, ఆ తండ్రి ప్రేమని తన కూతురు మనసారా పొందాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి.
అక్క విన్నావు కదా నాన్న మాటలు? విన్నాన్రా. చాలా థ్యాంక్స్ రా బంటి, నాన్నతో ఫోన్ చేయించినందుకు. నీకు కూడా చాలా థ్యాంక్స్ అక్క. ఉంటాను. అలాగేరా. అమ్మయ్యా, మొత్తానికి మా మావగారు స్పందించారు. ఇండైరెక్ట్గా ఆయన నీకు థ్యాంక్స్ చెప్పారు. మరి ఆయన మా నాన్న కదా, స్పందించకుండా ఎలా ఉంటారు? నిజమే. మైథిలి, మైథిలి, వస్తున్నావా అమ్మమ్మగారు? రండి. ఏంటమ్మమ్మగారు పిలిచారు? మైథిలి, మన కష్టం ఫలించిందమ్మా. విజయం మనల్ని వరించింది. మనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లక్షల వ్యూస్ వస్తున్నాయి. మనం ఎంత క్వాలిటీగా స్వీట్స్ తయారు చేస్తున్నామో ప్రజలందరికీ అర్థమైంది. దాంతో మనకి పాత కస్టమర్లందరూ బాబు సినిమాకి వచ్చినట్టు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. కోట్ల రూపాయలు కొనుగోలు చేసేస్తున్నారు. ఎంత శుభవార్త చెప్పారు. మన వీడియో జనాలకి ఇంత చేరువవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును మైథిలి, ఇక మన బిజినెస్కి తిరిగేలేదు. దొంగ దెబ్బ కొట్టాలని చూసిన ఆ కిషోర్ గాడిని చావు దెబ్బ కొట్టాం. నాకు తెలిసి సోషల్ మీడియాలో ఆ వీడియో చూసి పిచ్చోడైపోయి ఉంటాడు. ఆ వెధవకు తగిన బుద్ధి చెప్పారు. అన్నట్టు మన మేనేజర్ ఫోన్ చేసి మీ ఇద్దరిని రమ్మని చెప్పాడు. అలాగే నానమ్మ. అలాగే అమ్మమ్మగారు. సార్, మీరు చెప్పేది నిజమా సార్? జీకే కంపెనీ కాంట్రాక్ట్ కూడా మనకే వచ్చిందా? ఎస్ మేడం. వాళ్ళు ఎవరి ఫెస్టివల్కి 1000 కిలోస్ స్వీట్ ఆర్డర్ ఇస్తారు. ఈసారి ఆ కాంట్రాక్ట్ మనకే ఇచ్చారు. వావ్, వెరీ వెరీ గుడ్ న్యూస్. మన కంపెనీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ ని క్లియర్ చేసి మన ఓల్డ్ కస్టమర్స్ అందరినీ మళ్ళీ మన కంపెనీకి తీసుకురావడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అవును సార్. మన ఓల్డ్ కస్టమర్స్ అందరూ తిరిగి మళ్ళీ మన స్వీట్ షాప్కి రావడానికి కారణం మనం చేసిన వీడియోనే సార్. వీడియో వైరల్ అవ్వడం వల్ల మన ఆనెస్టీ ఏంటో కస్టమర్లందరికీ అర్థమైంది. దాంతో మళ్ళీ మన స్వీట్ షాప్కి రావడం మొదలుపెట్టారు. దాంతో ఈ ఒక్కరోజే సిటీలో ఉన్న అన్ని బ్రాంచులు కలిపి 50 lakhs పైన సేల్ జరిగింది. వావ్, వండర్ఫుల్. 1 డేలో 50 lakhs సేల్ అంటే అది కూడా ట్విన్ సిటీస్ లో. అవును మేడం, చాలా పెద్ద సేల్ జరిగింది. ఈ ఒక్కరోజే స్టేట్ మొత్తంలో కోట్ల రూపాయల్లోనే బిజినెస్ జరిగి ఉంటుంది. వావ్, అమేజింగ్. టోటల్ క్రెడిట్ గోస్ టు మిస్సెస్ మైథిలి. నాదే ఉందండి. ఈ వీడియో ఇంత వైరల్ అయిందంటే అది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ ఉండడం వల్లే జరిగింది. సో టోటల్ క్రెడిట్ గోస్ టు జానకి రామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఎస్, యూర్ రైట్. సార్, ఎక్స్క్యూజ్ మీ, చిన్న పని ఉంది సార్. యా, గో. ఎస్ 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 మన సేల్స్ అని పెరిగిపోయాయి మైథిలి. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ నువ్వే. దీనికోసం ఖచ్చితంగా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టా? నాకా? నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు. ఇవాళ నీ హస్బెండ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. నీకు నచ్చిన గిఫ్ట్ కొనిస్తాడు. తీసుకో, పద వెళ్దాం. కమాన్ కమాన్ కమాన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.